ఉధృతిని ఇక్కడ గమనిస్తున్నటువంటి కొంతమంది అడిగి తెలుసుకుందాం. సార్ ఏం పేరు మీ పేరు? నా పేరు సతీష్ రాజ్ అంటే దాసరి. ఏంటి మరి ఇక్కడ మీరు ఈ సముద్రం చాలా చాలా పోటు మీద ఉంది, కెరటాల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్ గా సార్ ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చూడలేదు, చాలా ఉధృతిగా ఉంది. ఎందుకంటే మన రోడ్ లెవెల్ చూసుకుంటే రోడ్ లెవెల్ ఆల్మోస్ట్ 2.5 3 ఫీట్స్ హైట్ లో ఉంది. మేము పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత ఉధృత తీవ్రత మేము చూసుకోలేదు. ఇంకా ఇప్పుడు కూడా మొంతా తుఫాన్ ఏదైతే ఉందో 200 నుంచి 300 కిలోమీటర్ దూరంలో ఉంది. అది మన తీరం దాటే టైంకి దీని తాలూకా ప్రభావం 100% దీనికి డబుల్ అవుతుంది. ఇంటి కప్పులు కానీ, తర్వాత చెట్లు కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం అంతా నేల కొరిగే. మోంతా తుఫాను ప్రభావం అనేది ఉప్పాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ సముద్రపు అలల ఉధృతి చాలా చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి మత్స్యకారులను ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా. మీరు ఇక్కడ గమనిస్తే సముద్రం చాలా చాలా తీవ్రమైన ఆ పోటుతో ఉంది. ఇక్కడ కెరటాల ఉధృతి అంతకంతకు కూడా పెరుగుతూ వస్తుంది. ఈ మోంతా తుఫాను ప్రభావం సాయంత్రానికి మరింత ఉధృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. సాయంత్రానికి ఈ ఏదైతే కాకినాడ యానం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో సుమారు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సముద్రపు తీర ప్రాంతం దగ్గర మీరు గమనిస్తే గనక ఇక్కడికి మనం రావడం జరిగింది. ఇక్కడ కెరటాలు మీరు క్లియర్ గా చూడొచ్చు విజువల్ లో. ఇక్కడ తుఫాను ప్రభావం అనేది చాలా చాలా క్లియర్ గా కనబడుతుంది. ఈ సముద్రం అనేది చాలా పోటు మీద ఉంది. ఇక్కడ కెరటాల ఉధృతి నిమిషానికి కూడా పెరుగుతుంది. వర్షం అయితే మాత్రం లేదు, కానీ గాలి ఈదురు గాలులు మాత్రం చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం అదుపులో లేదని చెప్పవచ్చు. ఇక్కడ మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈ మోంతా తుఫాను మీద దృష్టి సారించింది. జిల్లా మంత్రి కూడా నారాయణ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పెషల్ గా ఇక్కడ కృష్ణతేజ గారిని కూడా పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, జిల్లా ఎస్పీ మొత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఇక్కడే తిష్ట వేశాయి. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు పకడ్బందీగా కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువంటి ప్రణాళికాబద్ధంగా చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి.